నా పేరు లేహేసి. ఈరోజు క్రిస్మస్ కదా, అందుకనే క్రిస్మస్ గురించి చెప్పడానికి వచ్చాను. క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎందుకంటే 24th డిసెంబర్ మిడ్-నైట్ 12 యేసు ప్రభు పుట్టారు. అందుకని 12 తర్వాత అందరూ క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్లో పాటలు పాడి ఇంకా ప్రేయర్స్ చేసి పాటలు పాడి మిడ్-నైట్ మాస్ అంటారు. అందుకని అందరికీ తెలియాలని యేసు ప్రభు పుట్టారు, అందరూ చాలా సంతోషంతో సాంగ్స్ అవి పాడతారని చెప్పాను కదా, పాడతారు. ఇంకా నెక్స్ట్ డే క్రిస్మస్ 25th డిసెంబర్. ఆ రోజు అందరూ వాళ్ళ ఇల్లుని శుభ్రం చేసుకొని క్రిస్మస్ ట్రీని అలంకరించి ఇంకా పిల్లలకు కొత్త బట్టలు వేస్తారు. ఇంకా కేక్ కటింగ్ చేసి వాళ్ళ రిలేటివ్స్కి ఇంకా ఫ్రెండ్స్కి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు కూడా చెప్పనీకి మా గాడ్ ఈరోజు పుట్టారు అని చెప్పనీకి అందరికీ కేక్. ఇప్పుడు జీసస్ ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడో తెలుసుకుందాం. జీసస్ వాళ్ళ నాన్న పేరు జోసెఫ్, ఇంకా జీసస్ వాళ్ళ అమ్మ పేరు మేరీ. ఒకరోజు జీసస్కి ఇంకా మేరీకి పెళ్ళి చేయాలని అనుకుంటారు. అప్పుడు పెళ్ళి చేసే ముందే మేరీ కళ్ళలో ఒక గాబ్రియల్ దేవత వచ్చి అంటుంది, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి నువ్వు యేసు అని పేరు పెట్టు, ఓకేనా అని అంటుంది. తర్వాత అంటుంది, నీకే పుడతాడు కానీ దేవుడి కుమారుడు అంటాడు. అప్పుడు నెక్స్ట్ డే జోసెఫ్ వాళ్ళ సొంత ఊరు పేరు బెత్లెహేమ్. కొన్ని రోజులకి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు జోసెఫ్ వాళ్ళ సొంత ఊరి పేరు బెత్లెహేమ్కి వెళ్తారు. బెత్లెహేమ్కి వెళ్ళాక అక్కడ ఒక్క ఇల్లు కూడా దొరకదు వాళ్ళకి ఉండడానికి. అందుకని ఒక ఆయన వచ్చి అంటాడు, పశువుల పాకలో ఉంటారా అంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఉంటాము అని వెళ్తారు. వెళ్ళాక అప్పుడు 24th డిసెంబర్ మిడ్-నైట్ 12 ఆ యేసు ప్రభు పుడితే అందరు సంతోషంగా ఉంటారు. తర్వాత ఎందుకు క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటి ముందు స్టార్ పెడతారు? ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, జీసస్ 12 పుడతారు మిడ్-నైట్ అని. ఆ మిడ్-నైట్ 12 పుట్టినప్పుడు అక్కడ ఒక విచిత్రమైన నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం ఆకాశంలో కనిపించింది. ఆ నక్షత్రం వస్తే అప్పుడు వీళ్ళు కూడా అప్పుడు దేవదూతలు కూడా అందరూ తెలుసుకొని యేసు పుట్టారని అందుకని క్రిస్టియన్స్ అందరూ ఇంటి ముందు స్టార్ పెడతారు. ఇంకా వాళ్ళ ఇంటిలో ఒక యేసు ఉన్నారని తెలియచేయడానికి స్టార్ పెడతారు. అందుకని మన అందరూ రిలీజియన్స్ అన్ని పండుగలు కలిసి చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ మేరీ క్రిస్మస్.